వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. 40 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో అమలు కాబోతున్న అభివృద్ధి పనులను వివరించిన ఎమ్మెల్యే సాదాసీదాగా జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం. ఒకే ఒక్కడుగా హాజరై వినతి పత్రాలను స్వీకరించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన. 5 నెలల కమిషన్ బకాయిలను చెల్లించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు. మంచిర్యాల నియోజకవర్గంలో నిర్వహించబోతున్న అభివృద్ధి పనులను గురించి మంచిర్యాల జిల్లా కేంద్రం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లేనటువంటి 400 మెగావాట్ల సబ్స్టేషన్ దండపల్లి మండల తాళ్లపేటలో, మంచిర్యాల మున్సిపల్ పరిధి రాజీవ్ నగర్లో 220 మెగావాట్ల సబ్స్టేషన్, లక్షట్పేటలో 130 మెగావాట్ల సబ్స్టేషన్, నస్పూర్లో ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయని, పనులు త్వరలో పూర్తవుతాయని అన్నారు. మంచిర్యాల పట్టణంలో శిథిలావస్థలో ఉన్న బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ భవనాలను తొలగించి 6 నుంచి 12వ తరగతి వరకు బోధించే పాఠశాలలుగా ఏర్పాటు చేసి నూతన భవనాలను నిర్మిస్తారని అన్నారు. మంచిర్యాల జిల్లాకు త్వరలోనే నవోదయ హై స్కూల్ మంజూరవుతుందని, హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ను అందించి మున్సిపాలిటీ ద్వారా త్రాగునీరు, శానిటేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగి వినాయక మండపాల వద్ద ఎవరైనా కనపడితే పోలీసులు వెంటనే అరెస్టు చేసి నిమజ్జనం తర్వాతనే వారిని బయటకు వస్తారని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 3 లక్షల మందిలో ఏ ఒక్కరిద్దరు 10,000 మంది మిగతాళ్ళంతా కూడా వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో కూడా చాలా ప్రాంతాల నుంచి తొందరగా రికవరీ కావాలని చెప్పి పత్రికా మిత్రులతో సహా, ఎలక్ట్రానిక్ మిత్రులతో సహా అందరూ కూడా ఆ భగవంతుని కోరి నాకు తొందరగా కోలుకోవాలని చెప్పి కొందరు ప్రార్థన చేసిండ్రు, కొందరు ఇంకో రకంగా అన్ని రకాలు చేసి ఆ దేవుణ్ణి కోరుకొని నాకు బలాన్ని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ మంచిర్యాలకు ఇప్పటివరకు ఇట్లా ఏ విధంగా అంతగా దాదాపు 4-5 నెలల నుంచి ఏదైతే ఇబ్బందులు పడుతున్నాం దానికన్నా మంచిగా కొంత ఇంకో అంటే ఇప్పుడు నడిచి అంతకుముందు ఈ మెట్లు ఎక్కాలంటే కూడా ఇబ్బంది అయ్యేది. అటువంటిది నడుచుకుంటా మెట్లు ఎక్కి బైక్ పోయేటట్టు చేసిన భగవంతుడు కొట్లాడిన తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరు శిరస్సు నమస్కరిస్తున్నాను. నిన్ననే ఎలక్ట్రిక్ నుంచి దాదాపు 20 మంది వరంగల్ నుంచి వచ్చినారు. భట్టి గారు ఏదైతే ఆ దినం గరిపెనపల్లిన నేను అడిగినో 400 మెగావాట్ల సబ్స్టేషన్, అదేవిధంగా ఆ దినం 2 అడగడం జరిగింది. 3 మ్యాక్చప్ యాక్చువల్గా 400 kVA మంచిర్యాల, 220 kVA లక్షట్పేటలో, 132 తాళ్లపేట దండపల్లి మండల్. అక్కడికి ఈ 3 గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తాళ్లపేటది ఆల్రెడీ అవార్డు కూడా అయిపోయింది, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా చేసిండు. నాకు తెలిసి ఒక 10 రోజుల్లో అవుతుంది. రెండవది 400 kVA శాంక్షన్ చేసిండ్రు. దాని ఫీజిబిలిటీ కోసం దానికి మొత్తం చేయాలనేది లెక్క చూస్తాను. నిన్న టీం వచ్చింది, దాదాపు 20-25 మంది వచ్చి రాజీవ్ నగర్లో దాన్ని 2-3 నెలల లోపల కార్యరూపొందాలి. శాంక్షన్ 220 kV కూడా ప్రాసెస్ ఉన్నది. ఉత్తర తెలంగాణలో అంటే వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ ఈ 4 జిల్లాలలో 3వది 400 kV అనేది 3వది. ఇంత తొందరగా శాంక్షన్ చేసిన దాఖలు లేవు. అది బట్టి గారు ఇక్కడ ఏదైతే గడిచినట్టు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో మాత్రం ఈ వినాయక చవితి నుంచి మండపాల కాడి నుంచి మొదలు పెడితే చివరి వరకు నిమజ్జనం వరకు ఏ రకమైన సంఘటన జరగకుండా దాంట్లో మున్సిపాలిటీ వాళ్ళు
పోలీసు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, ఫైర్ వాళ్ళు, ఇంకా సంబంధిత అధికారులందరితో మీటింగ్ పెట్టి దాదాపు 1 గంట చేసేసి దీని ద్వారా మండపాలు ఎవరైతే పెడుతుందో వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఆల్రెడీ ఇవాళ పాంప్లెట్ చూసాను. మండపం దగ్గర మండపానికి ప్రభుత్వం తరఫున చేసే ఏర్పాట్లు, వాళ్ళ మండపానికి పూర్తి కరెంటు ఉచితంగా ప్రతి మండపానికి ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది. అందుకే మండపాలు ఎక్కడెక్కడ పెడుతుందో చెప్తే దానికి సంబంధించిన ఒకసారి పోయి చెక్ చేసుకొని ఆడ మండపం పెట్టచ్చా లేకపోతే అట్ట ఇటు ఏమైనా జరగాలని సజెషన్ ఇచ్చి, అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకు ముఖ్యమైన సమస్య ఉంటుంది. ఎందుకంటే ఇబ్బందులు అటు ఇటు ఉంటాయి. దాని ద్వారా మళ్ళీ ఏదైనా షాక్ కరెంట్ అవి కాకుండా అది చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. మున్సిపాలిటీ వాళ్ళు శానిటేషన్ విషయం చెప్పడం జరిగింది. డైలీ ఉదయం 4 గంటల నుంచి 6 గంటల లోపల శానిటేషన్ వాళ్ళ మండపం పరిసర ప్రాంతాలలో మొత్తం పూర్తి చేసి క్లీన్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఉదయం పూజ మొదలైనప్పటి నుంచి రాత్రి పూజ పూర్తయ్యే వరకు మంచినీళ్ళ సౌకర్యం, ఈ శానిటేషన్, ఈ 2 మున్సిపాలిటీ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఫైర్ వాళ్ళు కూడా సేఫ్టీ ఫ్యాక్టర్ కోసం టీములు రెడీ పెట్టుకున్నారు. ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా పోలీసు వాళ్ళు చేసేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మండపం దగ్గర ఎవరన్నా తాగి కనబడితే ఖచ్చితంగా వాళ్ళని తీసుకుపోతారు, కేసులు పెడతారు. నిమజ్జనం అయ్యే వరకు కూడా దానికి కిలోమీటర్ పరిధిలో వాళ్ళని రానియకుండా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ తర్వాత ఏ రకమైన ఇబ్బంది పెట్టకుండా ఇది స్పష్టంగా చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళకు వాస్తవ శాస్త్ర ప్రకారం. అందుకోసం ఆ నిబంధన కఠినతరంగా ఉంటుంది. అందుకే మీ ద్వారా ప్రజలకు ఒకసారి చెప్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. అన్నీ ఎట్లా పోతే అన్ని దిక్కులు అరేంజ్ చేస్తున్నాం. నిమజ్జనానికి అన్ని ఏర్పాటు పూర్తి చేసుకొని పెట్టుకుంటాం. నరేందర్ చెప్పేదంటే దీనికి పూర్తిగా సహకరించాలి. మంచిర్యాల నియోజకవర్గం నుంచి పూర్తిగా 100% 2 ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు ఈరోజు కూడా నెంబర్ 1 మెయింటైన్ చేస్తున్నాం. చైత్రమాస మహిళలకు బతుకమ్మ పండుగ ఆ రోజు నాడే శ్రీశక్తి భవనం అని చెప్పి ఐక్యకు జిల్లా కేంద్రంలో ప్రతి 33 జిల్లాలకు శాంక్షన్ చేయడం జరిగింది. చైత్రమాస నాడు బాలసదన అంటే పిల్లల కోసం ఇది శ్రీశక్తి భవనం కాబట్టి ఈ రెండింటిని కూడా చైత్రమాస నాడు ఓపెనింగ్ చేసి మహిళలకు అంకితం చేస్తాం. నాకు తెలిసి ఇంకొక నెల 15 రోజుల లోపల నవోదయ కూడా శాంక్షన్ అవుతుంది. ఇక ప్రత్యేకంగా మంచిర్యాల పట్టణంకు శుభవార్త ఏంటంటే బాయ్స్ హై స్కూల్ కూడా మొత్తం కూలగొట్టేస్తున్నాం. దాన్ని కూడా అంటే ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఎక్కడ హై స్కూల్ ఉన్నా, ఎక్కడ జూనియర్ కాలేజ్ ఉన్నా వాటిని ఫుల్ఫిల్ చేసి 6th నుంచి 12th వరకు అనేది ఒక కార్యక్రమం తీసుకొని, అంటే 10th తర్వాత మళ్ళీ వాళ్ళు టీసీలకు వీడియో లేకుండా ప్రతి స్కూల్లో 6th నుంచి 10th వరకు ఒక యూనిట్ అంటే అది కంపల్సరీ చేయడం జరిగింది. జూనియర్ కాలేజీలో ఉన్న కాడ హై స్కూల్ యాడ్ చేయడం, హై స్కూల్ ఉన్న కాడ కాలేజీ యాడ్ చేయడం. ఇక్కడ ఇప్పుడు దాంట్లో ఆ రకంగా 3 చేస్తున్నాం. మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ మొత్తం కూలగొట్టి మొత్తం కడుతున్నాం. గర్ల్స్ హై స్కూల్ కూడా అదేవిధంగా దాన్ని కూడా 6th to 12th వరకు చేస్తాం. అదేవిధంగా అక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉన్నది, దాన్ని కూడా 6th యాడ్ చేసి 6th to 12th వరకు చేస్తాం. ఈ 3 మంచిర్యాలలో చేస్తాం. ఈ రకంగా మంచిర్యాలలో కూడా ఈ రకంగా అన్ని రకాల ముందుకు పోతున్నాం. ఇక రేపు ఇక్కడ అయ్యే 650 పడకలు కూడా మన అక్కడ వరకు ఓపెనింగ్ ఎవరు ఇంకా 200 పెరుగుతాయి. పూర్తి క్లారిటీ మాట్లాడుతున్నాం. పూర్తి చేసి మంచిర్యాల ప్రజలకు, మంచిర్యాల జిల్లా ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, పక్క రాష్ట్రాల ప్రజలకు కూడా అందరికీ ఉచితంగా ట్రీట్మెంట్, అన్ని రకాల ట్రీట్మెంట్లు హైదరాబాద్ ఈ పెద్దలు నేను చెప్పిన హాస్పిటల్లో ఏదైతే వైద్యం చేస్తారో అంతకన్నా మంచి వైద్యం ఇక్కడ చేయాలి. ఇంత తృప్తి, ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు చేసిన వాగ్దానాలు తూచా. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఈరోజు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా డివిజన్ స్థాయి అధికారులు ఎవరూ హాజరు కాకుండా ఒక జిల్లా కలెక్టర్ మాత్రమే హాజరై ప్రజల నుండి దరఖాస్తులను, విన్నపాలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చినటువంటి దరఖాస్తులను ఆ శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందని, వెంటనే ఆ శాఖల అధికారులు దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్లు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుధమల్ల కృష్ణ, అధ్యక్షులు మోటపలుకుల సత్తయ్య మాట్లాడుతూ రేషన్ డీలర్లకు గత 5 నెలలుగా కమిషన్ ఇవ్వడం లేదని, వెంటనే 5 నెలల కమిషన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రేషన్ డీలర్లు గత 5 నెలలుగా ప్రభుత్వ కమిషన్లు ఇవ్వకపోవడంతో లేబర్ ఛార్జీలు, ఇంటి అద్దెలు, రవాణా ఛార్జీలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని, మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని రేషన్ డీలర్లకు 5 నెలల కమిషన్ వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల సంఘం నాయకులు, సభ్యులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నిరసన తెలిపి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనగా మేము కరోనా సమయం నుండి ఇప్పటి వరకు అలసిపోకుండా ప్రజల కోసం రేషన్ను సక్రమంగా సరైన రీతిలో పంపిణీ చేస్తున్నాము. అయినా రాష్ట్ర ప్రభుత్వాల నుండి, కేంద్ర ప్రభుత్వాల నుండి మాకు ఎలాంటి గుర్తింపుని ఇవ్వకుండా కూడా మమ్మల్ని చులకన చూసి మాకు రావాల్సిన మే నెల కమిషన్ నుండి ఇప్పటి వరకు మాకు ₹1 కూడా మాకు ఇవ్వకుండా, 5 నెలల కమిషన్ మాకు ఇవ్వకుండా మమ్మల్ని చిన్న చూపు చూడడంతో మేము చాలా అవస్థలో పడుతూ పబ్లిక్ రేషన్ బియ్యాన్ని మేము సప్లై చేయడం జరుగుతుంది. మాకు ఇంటి కిరాయిలే కానీ, రేషన్ షాప్ దుకాణాల కిరాయిలే కానీ, మేము పోసేందుకు ఇచ్చే హమాలి ఛార్జీలే కానీ మాకు చాలా కష్టంగా, అతి భారంగా మారుతుంది. కాబట్టి మాకు వెంటనే రావాల్సిన 5 నెలల కమిషన్ బకాయిలను విడుదల చేసి మా డీలర్లందరినీ ఆదుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మా జిల్లా కార్యవర్గం తరపున మరియు నాయకోటి రాజు మా రాష్ట్ర అధ్యక్షుని తరపున మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు చెప్పిన ప్రకారం మరి 5 నెలల బకాయిలు ఇవ్వక రేషన్ డీలర్లను విభిన్న రీతుల ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి 3 నెలల బియ్యాన్ని సప్లై చేయమని చెప్తే మరి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి డీలర్లు మొత్తం మంది 97% మేము డిస్ట్రిబ్యూషన్ చేసి మన కమిషనర్ ఆఫీస్ కార్యదర్శికి మధ్యప్రదేశ్లో ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు డీలర్లు మరి 5 నెలల నుంచి కమిషన్ ఇవ్వకుంటే మరి మేము అమాల్ ఛార్జ్ కట్టాలి, మేము రూమ్ ఛార్జ్ కట్టాలి, మేము మా కింద అసిస్టెంట్గా జోకేటువంటి వ్యక్తికి సాలరీ ఇవ్వాలి. మరి అన్ని పరిస్థితులలో మేము పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. దాదాపు 17,200 మంది ఈ రాష్ట్ర రేషన్ డీలర్లు ఉంటే మరి అందులో కొంతవరకు 1,000 మంది తప్ప 16,000 మంది పస్తులుండే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితిని విభిన్న రీతుల ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు ఎంతో కృషి చేస్తున్నాడు. మరి ఆ పరిణామాలలో మరి మేము ఇవాళ మాకు కూడా ఉన్నటువంటి పరిస్థితిలా మాకు ఈ రూమ్ రెంట్, అమాల్ ఛార్జ్ కట్టలేక మళ్ళీ బియ్యం ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకొస్తే మాకు ఈ పరిస్థితి వద్దు, మా ఒక 5 నెలల కమిషన్ ఇచ్చి మాకు ఆదుకొని మళ్ళీ మేము బియ్యం వేయాలని ఈ సందర్భంగా వారిని మనవి చేసుకుంటూ మరి అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి మరి 22 నెలలు అవుతుంది. ఈ 22 నెలలలో మరి మాకు ఆ రోజు మేనిఫెస్టో అధ్యక్షుడైనటువంటి రాష్ట్ర మంత్రి దుద్దిరాల శ్రీధర్ బాబు గారు ఆ కమిటీ చైర్మన్ ఉండి మరి రేషన్ డీలర్లందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ₹5,000 గౌరవ వేతనం, అదేవిధంగా 300 కమిషన్ మేము ఇచ్చి తీరుతాం, గవర్నమెంట్ వచ్చిన 4 నెలల్లోనూ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండ్రు. అది ఇప్పటి వరకు 22 నెలలు అయినా కానీ అది ఇంప్లిమెంట్ చేయలే. మరి ఈ రోజు రేషన్ డీలర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత చిన్న చూపు చూసుడు ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని మాకు ఇమ్మీడియట్లీ 5 నెలల కమిషన్ ఇచ్చే మాకు బియ్యం వేయాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ర్యాలీ తీసి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మ్యాదరిపేట నుండి దండపల్లి వరకు బీజేపీ శ్రేణుల పాదయాత్ర పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు వెర్రబెల్లి రఘునాథరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దండపల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై మ్యాదరిపేట నుండి దండపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేసిన అనంతరం 2 లక్షల పైబడిన రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి,
రైతు కూలీలకు 12,000 రూపాయలను వెంటనే విడుదల చేయాలి, మహిళలకు 2,500 రూపాయలు తులం బంగారం స్కూటీలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే దండపల్లి మండలము ఎక్కువ రైతాంగము ఉండే మండలం. ఇక్కడ రైతులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరు మీద మోసం చేసి ముఖ్యమంత్రి అయిన 420 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ రుణమాఫీ ఇప్పుడే చెప్పిండ్రు, 1,30,000 కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వము ఇవాళ అబద్ధాలు చెప్తాను. రెండో విషయం, కౌలు రైతులకు ఇటు రైతు కూలీలకు సంవత్సరానికి 1,500 ఇస్తామని చెప్పారు, 15,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అది అమలు కాలేదు. బోనస్ విషయంలో కూడా చాలా మందికి 500 రూపాయలు బోనస్ కూడా చెల్లించలేదు. ఇది కాకుండా అనేక హామీలు ఇచ్చారు. ఈ దండపల్లి మండలంలో పేద ప్రజలు ఎక్కువ ఉంటారు. పేద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టిస్తామన్నారు. ఎక్కడికి పోయినాయి మీ ఇల్లు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రోకర్ గాలలాగా పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్లకు ఇల్లు ఇస్తున్నారు. మరి పేద ప్రజలు ప్రతి గ్రామంలో ఒక 200 మంది ఉంటారు. మరి వాళ్ళకి అందరికీ ఎప్పుడు ఇల్లు ఇస్తారు? మహిళలకు 2,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు. దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. అంటే ఒక్కొక్క మహిళకు 50,000 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది. స్కూటీలు, తులం బంగారము, చదువుకున్న యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నెలకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామన్నారు నిరుద్యోగ వృత్తి, అదే అమలు కాలేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, వికలాంగుల పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు అవి అమలు కాలేదు. కాంగ్రెస్ దండపల్లి మండలంలో రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమం తెలియజేయడానికి పాదయాత్రగా రావడం జరిగింది. ఈ రైతాంగం మీద ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 6 గ్యారంటీలు ఇచ్చి అది ఎటువంటి నెరవేర్చకుండా చేసింది, దాని మీద ఈరోజు దండపల్లిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అట్లనే ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడతారు. కానీ ఇంకో విషయం మా దృష్టికి ఏంటంటే, ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చిందో అట్లా 1-2 ఇచ్చిన డబ్బులు ఇచ్చిండ్రు, మిగతా ఎంతమందికి అయితే రాలేదో వాళ్ళే మా బీజేపీ ఆపుతాను అని ఊళ్ళో ప్రచారం చేస్తుంది. అది మా ఊరిలో జరుగుతుంది. దాన్ని కూడా మేము దృష్టి పెట్టుకుంటాం. ఎవరైతే ఇల్లు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని దృష్టి పెట్టాలి. అది ఎవరైతే కాంగ్రెస్ ఇస్తారు అలా. మందమరి పట్టణ హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఆగస్టు 30, 31న జరిగే 26వ ద్వైపాక్షిక మహాసభల వాల్ పోస్టర్లను వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ సుదర్శన్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి కార్మిక నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 30, 31న జరిగే జనరల్ బాడీ సమావేశంలో తెలంగాణ ఆడబిడ్డ సింగరేణిలో హక్కుల పరిరక్షించి కల్వకుంట్ల కవితను ఏకగ్రీవంగా హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరుగుతుందని, అనంతరం హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో 11 ఏరియాల్లోని అన్ని గనుల డిపార్ట్మెంట్లలో సింగరేణి బచావో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం సంస్థను కాపాడుకునే ఈ రణబేరిలో సింగరేణి కార్మికులంతా ఏకమై స్వాగతించాలని వారు పిలుపునిచ్చారు. సింగరేణికి పూర్వ వైభవం తేవడమే ఎజెండాగా హెచ్ఎంఎస్ యూనియన్ కొనసాగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు ఎర్ర శ్రీనివాసరెడ్డి, జల్లి రాజేష్, చొప్పరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మందమరి బ్రాంచ్ నుంచి మరి 30 తారీఖు 31 తారీఖు జరిగేటువంటి జనరల్ బాడీ సమావేశంలో తెలంగాణ ఆడబిడ్డ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని ఏకగ్రీవంగా హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరుగుతుంది. తదనంతరం కోల్ బెల్ట్ ప్రాంతం అంతా కవిత ఆధ్వర్యంలో ఖైరిగూడ నుంచి కొత్తగూడ వరకు 11 ఏరియాలలో అన్ని గనుల నుండి అన్ని డిపార్ట్మెంట్లను సందర్శించుకుంటా మరి ఈ అంధకారమైనటువంటి సింగరేణిని మళ్లీ తిరిగి పునర్వైభవం తెచ్చేలా, మరి ఏదైతే చీకటిమయమైపోయిన ఈ సింగరేణి ప్రాంతాన్ని మళ్లీ వెలుగుల్లో నింపడానికి మరి మన కవిత ఆధ్వర్యంలో చేసేటువంటి పర్యటనను, అదేవిధంగా 30, 31 తారీఖు జరిగేటువంటి ఈ మహాసభలను విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులకు పిలుపునిస్తున్నాం. ఏదైతే మరి పోగొట్టబడిన డిపెండెంట్ ఉద్యోగాలను మరి కవిత ఆధ్వర్యంలో 19,760 మందికి మళ్ళీ తిరిగి ఉద్యోగాలు ఇచ్చారో వాటిని మళ్లీ పోగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 6 నెలల నుంచి మెడికల్ బోర్డు కూడా నిర్వహించలేదు. మరి ఇప్పుడు గెలిచిన
గుర్తింపు ప్రార్థించే సంఘాలను నిలదీయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి పాత బీఆర్ఎస్ ని మళ్లీ కొనసాగించాలని ఇక్కడి ఏరియాలలో అక్కడనే మెడికల్ అడ్మిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హెచ్ఎంఎస్, జై హెచ్ఎంఎస్, జై హెచ్ఎంఎస్. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతానికి గుండెకాయగా ఉన్నటువంటి సింగరేణి ఇవాళ ఉద్యోగాల కల్పన జరగక, నూతన గనుల ప్రారంభానికి నోచుకోక, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా మరి తెలంగాణ ప్రాంతానికి చెందిన సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అవుతుంది. రైతులకు యూరియా అందడం లేదంటూ తిర్యాని మండలంలో సోమవారం రోజున స్థానిక పిఎస్సిఎస్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం రసాబసగా మారింది. కొంతమంది నాయకులు యూరియా బస్తాలను అధిక మొత్తంలో తీసుకువెళ్తున్నారని రైతులు ఆరోపించడంతో అక్కడున్న వాతావరణం వేడెక్కింది. నిరసనలు, నినాదాల మధ్య కార్యాలయం దద్దరిల్లింది. దీంతో కార్యాలయ సిబ్బంది కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరోజు కూడా యూరియా కోసం రైతులు పడిగాపులు పడ్డ రోజులు లేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కార్యాలయాల ముందు కాపులు ఉండే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రైతులకు అవసరమయ్యే యూరియాను సరఫరా చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని సూచించారు. లేని ఏడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిర్యాని మండల మాజీ జెడ్పీటీసీ అత్రం చంద్రశేఖర్, పిఎస్సిఎస్ డైరెక్టర్ బొల్లం రామచందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 10 రోజులైతుంది టోకన్ ఇచ్చి లైన్లో పెట్టి బుక్కులన్నీ. ఇప్పటి వరకు యూరియా 10 రోజుల నుంచి చూస్తా అంటే మనకి ఇప్పటి వరకు ఒక బస్తా కూడా లేదు. ఫస్ట్ సారి కూడా మనం తీసుకోలేదు, ఇప్పుడు రెండోసారి వచ్చినాము. ఫస్ట్ సారి కూడా మనం 2020 వేసుకున్నా. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మందమరి ఎంఆర్ఓ సతీష్ శర్మకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో శంకుస్థాపన చేసినటువంటి లేదర్ పార్క్ ఇప్పటి వరకు కూడా పూర్తి చేయక, ఎలాంటి అభివృద్ధి లేక 25 ఎకరాల స్థలంలో నిర్మాణం చేసి 10,000 మందికి జీవన ఉపాధిగా ఉండాల్సిన లేదర్ పార్కును అభివృద్ధి చేయకపోవడం వలన ఆ యొక్క స్థలం కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి లేదర్ పార్క్ని తొందరగా నిర్మాణం పూర్తి చేసి స్థానికంగా ఉన్న ప్రజలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మరియు మందమరి మున్సిపాలిటీ పరిధిలో సింగరేణి రిటైర్డ్ కార్మికులు వాణిజ్య వ్యాపారం చేసుకునేవారు గత 40 సంవత్సరాల నుండి స్థానికంగా జీవనం సాగిస్తున్నారు. సింగరేణిలో గల అన్ని ఏరియాలకు పట్టాలు మంజూరు చేశారు. కానీ మందమరి మున్సిపాలిటీలో మాత్రం ఏ ఒక్కరికి పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్న నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలతో పాటు ఇండ్ల పట్టాల కోసం డీడీలు కట్టినటువంటి కార్మికులకు, ప్రజలకు మిగిలిన ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులందరికీ కూడా 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని, ప్రభుత్వ దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకొని వెళ్లాలని ఎంఆర్ఓని కోరారు. గతంలో మందమరి మండల పరిధిలోని పామాయిల్ ఫ్యాక్టరీని శంకుస్థాపన చేశారు. కానీ అది ఇప్పటి వరకు కూడా తెరుచుకోలేదు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించి వెంటనే పామాయిల్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మందమరి పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్, మందమరి రూరల్ అధ్యక్షుడు జనార్దన్, క్యాతన్పల్లి పట్టణ అధ్యక్షుడు ఠాగూర్ ధన్సింగ్, సీనియర్ నాయకులు అరుముళ్ల పోషం, సంజీవరావు, దీవి దీక్షితులు, మల్యాల రాజమల్లు, బంగారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో లెదర్ పార్క్ 2005లో భూమి పూజ జరిగి 2009లో ఇక్కడ ఒక ఆఫీస్ లాగా ఏర్పాటు చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు తక్కువ ఇంత కాదన్నా 25 ఎకరాలతోటి లెదర్ పార్క్ ఓపెన్ అయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. కానీ స్థానికంగా అది ఓపెన్ అయితే తక్కువ ఎంత కాదన్నా 10,000 మందికి ఉపాధి దొరుకుతుంది. అలాంటి అంత పెద్ద సంస్థను ప్రభుత్వాలు మారుతానే తప్ప మందమరి ప్రాంతంలో ఎదుగుదల అనేదే లేదు. అదే కాకుండా
ముఖ్యంగా మళ్ళీ దాదాపు 40 నుండి 50 సంవత్సరాల నుండి స్థానికంగా ఉన్నవారు అటు సింగరేణి రిటైర్మెంట్ వాళ్ళు కానీ చిరు వ్యాపారులు కానీ చాలామంది ఇక్కడ ఉన్నారు. కానీ వారికి ఇప్పటికి కూడా పట్టాలు లేవు. మరి ఏ గవర్నమెంట్, అది కూడా గవర్నమెంట్ మారుతుంది తప్ప దీన్ని కేవలం ఎలక్షన్ టైంలో పట్టాలు ఇస్తామని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు దాన్ని పట్టించుకునే దాఖలు లేదు. అంతేకాకుండా మున్సిపాలిటీ ఎలక్షన్ వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. అయితే గత వారం రోజుల కిందటనే జరిగింది. మినిస్టర్ గారు పక్క జిల్లాకు వచ్చేసి వారు హామీ ఇవ్వడం జరిగింది నష్టపరిహారానికి సంబంధించి. కానీ మా మందమరి మండలంలో రూరల్ సంబంధించి ఈ ఏదైతే వరి పొలాలు కానివ్వండి, పత్తి పంట కానివ్వండి నీట మునిగినాయి. ఇప్పుడు చాలా మంది రైతులు దాదాపు 50 నుంచి 100 ఎకరాల వరకు కూడా నష్టపోయినారు. అగ్రికల్చర్ వాళ్ళని అడిగితే మాకు ఎటువంటి రిపోర్ట్ కానీ సర్వే కానీ ఏది కూడా మాకు చేయమని రాలేదు పైనుంచి అని చెప్పడం జరిగింది. స్థానికంగా మినిస్టర్ ఉండి కూడా ఇక్కడ ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఉందంటే చాలా శోచనీయం. ఇప్పటికైనా కూడా మినిస్టర్ స్పందించి ఈ యొక్క మందమరి మండలానికి ఈ నష్టపరిహారాన్ని ఇప్పాలని కోరుకోవడం జరుగుతుంది. అలాగే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ దాదాపుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పామ్ ఆయిల్ రైతులని ఎంకరేజ్ చేసి పామ్ ఆయిల్ పెట్టేయడం జరిగింది. వాళ్ళు కనీసం మాట కూడా మాట్లాడడం లేదు. ఈరోజు ఈ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహసీల్దార్ సుజాత రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సదర్మాట్ బ్యారేజీ నుండి ప్రత్యేక కెనాల్ ఏర్పాటు చేసి సాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాలువకు 2 వైపులా ఉన్న తూములకు మరమ్మతులు చేయించి అవసరం ఉన్న చోట కొత్త తూములను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్ పట్టణ కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులను త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఏదైతే మోసగించి గద్దెనెక్కిన ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఎంఆర్ఓలకు మెమోరాండం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు నిర్ణయాత్మకాన్ని జిల్లా అధ్యక్షులు శ్రీ రితేష్ రాథోడ్ గారి ఆదేశానుసారం ఈరోజు ఖానాపూర్ పట్టణంలో ఖానాపూర్ మండల మరియు పట్టణ బీజేపీ నాయకులందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి, పెన్షన్ పెంపు గురించి, రైతు రుణమాఫీ గురించి, రైతు పంట నష్టపరిహారం గురించి, ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రజలకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఖానాపూర్ పట్టణంలో రోడ్డు వైండింగ్ పనులు, కప్పలకుంట, బొడ్డోనికుంట, అదేవిధంగా సదరమాటు స్పెషల్ కెనాల్ కూడా స్పష్టత ఇవ్వాలని, అదేవిధంగా 32 తూములు ఖానాపూర్ మండలంలో రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా నీళ్లు పారడం లేదు, అవి మరమ్మతులు చేసి ఏదైతే కెనాలు పాడైన తూములు ఉన్నాయో అవి కూడా కొత్తవి నిర్మించాలని ఈరోజు మన గౌరవ ఖానాపూర్ తహసీల్దార్ మేరం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటు వినతి పత్రాన్ని సాధారణంగా స్వీకరించి ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మందమరి సింగరేణి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మేకల జయప్రకాష్ ఎస్ఈ సివిల్ డిపార్ట్మెంట్లో పదవీ విరమణ చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న మేకల జయప్రకాష్ సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. జిఎం దేవేందర్ దంపతులు జయప్రకాష్ ఘనంగా సన్మానించారు. అలాగే యూనియన్ నాయకులు జయప్రకాష్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సివిల్ హెడ్ ఆఫీస్ ద డిపార్ట్మెంట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ మేకల జయప్రకాష్ గారు ఎస్సీ సివిల్ మందమరి ఏరియా వారు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన అధికారులకి, వారి యొక్క బంధుమిత్రులకి, మందమరి ఏరియాలో పనిచేస్తున్న అధికారులకి, స్టాఫ్కి, సివిల్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, మహిళా ఉద్యోగులకి, చిల్డ్రన్స్కి, పత్రికా విలేకరులకి అందరికీ గుడ్ మార్నింగ్. శ్రీ అనంతాచార్యులు గారు మరి తెలంగాణలోనే ప్రతిష్టాత్మక యాంకర్గా పేరు సంపాదించుకొని మరి ఈరోజు జయప్రకాష్ గారి ఆత్మీయ సమ్మేళనానికి యాంకర్గా నిర్వహిస్తూ మరి వారి యొక్క గుణగణాలని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారు సింగరేణి కాలనీ కంపెనీ యొక్క అభివృద్ధికి
దాదాపు 40 సంవత్సరాలు అందించిన సేవలని చాలా విపులంగా అందరికీ అర్థమైన రీతిలో ఆహ్లాదకరంగా చెబుతున్నారు. సో అంతకంటే గొప్పగా మేమేమీ చెప్పలేము. మరి దాదాపు 9 సంవత్సరాలుగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 40 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో అమలు కాబోతున్న అభివృద్ధి పనులను వివరించిన ఎమ్మెల్యే. సాదాసీదాగా జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం. ఒకే ఒక్కడుగా హాజరై వినతి పత్రాలను స్వీకరించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన. 5 నెలల కమిషన్ బకాయిలను చెల్లించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.